గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. మిత్రమా, కోడి చెప్తున్నాయనండి. మీకు ఇంగిలీకం కట్టే విధానం ఇంకొక రూట్లో చెప్తున్నా వినండి. ఇంకొక రూట్లో ఇంగిలీకం కట్టడం అంటే ఇంతకుముందు చెప్పే ఉన్నా, మళ్ళీ చెప్తున్నా. ఇంగిలీకం బాగా గుర్తుపెట్టుకోండి. 100 గ్రాములు తినే ఉప్పు తీసుకోండి. 100 గ్రాములు ఎల్లుల్లి రేకులు, చిన్న ఎల్లుల్లిపాయ రేకులు అన్నమాట. 100 గ్రాములు తీసుకోండి. తెల్ల ఉల్లిగడ్డలు అంటారు, ఎల్లుల్లి రేకులు అంటారు. అవి ఎల్లుల్లిగడ్డలు చిన్నవి పాయలుగా ఉంటాయి కదా, ఆ పాయల రేకులు అంటే పైన పప్పు కాకుండా పై రేకుల వరకు ఒలుసుకోండి. అవి 100 గ్రాములు తీసుకోవాలి. ఈ తినే ఉప్పు ఎల్లుల్లి రేకులు మొత్తం ఏం చేయాలి, బాగా నూరుకోవాలి. నూరితే బాగా మగినం పాకంగా నూరాలి. నూరిన తర్వాత ఒక 2 తులాలు అంటే 20 గ్రాములు 20 గ్రాముల ఇంగిలీక ముక్కకు ఈ 200 గ్రాములు కవచం ఇవ్వాలి. కవచం ఇచ్చి బాగా ఆరబెట్టండి. ఆరబెట్టి దానికి గుడ్డ సీల్ చేయండి. బాగా గుడ్డ సీల్ చేసి ఒక 20 పిడకలు పుటం వేయాలి. ఎట్లా అంటే గుడ్డ సీల్ చేసి బాగా ఎండబెట్టేసి దాన్ని తీసి ఒక చిన్న ముంత ఒకటి తీసుకొని ఆ ముంతలో పెట్టేసి సీల్ చేసి ఒక 20 పిడకల పుటం వేయండి. తర్వాత సీలు ఊడదీయకుండా మళ్ళీ ఒక 25 పిడకలు వేయండి. మళ్ళీ సీలు ఊడదీయకుండానే ఒక 30 పిడకలు వేయండి. అట్లా 3 పుటాలు వేస్తే మంచిగా కట్టుద్ది. దాన్ని తీసుకొని మనము ఇంకొక రూట్లో వెళ్ళొచ్చు. ఆ నుంచి కట్టు వరకు నేను చెప్తున్నా, అలా కట్టుకోండి. ఓకేనా? ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా, ప్రతి ఒక్కరు అలా చేసుకోండి. ఓం నమః శివాయ.